ఇప్పుడు మనము చూస్తున్నది ఏంటంటే దీంట్లో ఈ యొక్క చెట్టు మొత్తాన్ని మనము 4 రకాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట. 4 రకాలుగా ఈ చెట్టుని మనం డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇందులో మొదటగా వచ్చేసి ఏంటంటే వీటిల్ని మొదటగా ఇప్పుడు కనపడేదాన్ని మనం ఓల్డ్ లీవ్స్ అంటాం. మనం అంటే పాత లీవ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటిల్ని అంటే కొంచెం ఉన్నాయి చూడండి, వీటిల్ని కొత్త ఆకులు అంటాం మనం. ఓకే, అంటే కొంచెం చిన్నగా, అంటే ఈ పెద్ద వాటికంటే ఇవి కొంచెం చిన్నగాను, పరిమాణంలో చాలా చిన్నగాను, అంతగా ఇంకా పెద్దగా కాలేదన్నమాట. దీన్ని మనం న్యూ లీవ్స్ అంటాం మనం. ఓకే, తర్వాత దీని కింద భాగంలో మీరు చూస్తే మళ్ళీ మీరు దీన్ని ఇదే భాగంలో, దీని తర్వాత ఇదే భాగంలో మీకు కనపడే ఏంటంటే వీటిల్ని మనము పాతవి అండ్ కొత్తవి అనే 2 రకాలు అనమాట. అంటే ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇదేమో న్యూ లీవ్స్ అంటాము, ఇది ఓల్డ్ అండ్ న్యూ లీవ్స్ అంటాం మనం, ఇదేమో పాత లీవ్స్ అంటే ఓల్డ్ లీవ్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే పాత లీవ్స్, తర్వాత వీటిని ఏంటంటే కొంచెము కొత్త లీవ్స్ అనమాట. వీటిని కొత్త లీవ్స్ అని అంటాము. ప్లస్ వీటిని ఏమంటారంటే ఇప్పుడు దీని కింద ఈ ఉన్నాయండి, దాని కింద మళ్ళీ ఇది ఉన్నాయని దీన్ని ఏమంటాం అంటే పాతయి అండ్ కొత్తవి అనమాట. అంటే మధ్యగా ఉంటాయి అనమాట. దీని తర్వాత మళ్ళీ మనకి పైన చూస్తే దీన్ని మనము టర్మినల్ బడ్స్ అంటుంది. అంటే ఏంటి, దీన్ని ఏంటంటే చిగురులు అంటాం మనం. అంటే ఇప్పుడు వచ్చింది చూడండి, చిగురు లేదు ఇక్కడ, యాక్చువల్లీ చిగురు కూడా పెద్ద అయిపోయింది. ఇది చిగురు అంటాం మనం. అంటే ఇప్పుడు కనపడేదాన్ని చిగురు అంటాం మనం, చిగురు ఆకులు అంటాం మనం. ఓకే, సో మొక్కలో మనం దీన్ని ఇప్పుడు ప్రజెంట్గా 4 రకాల ఆకుల్ని మనం గమనించవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసేమో పాత ఆకులు, కొత్త ఆకులు. ఓకే, కొత్త ఆకులతో పాటుగా పాతవి అండ్ మరి కొత్తవి అనమాట. అంటే మధ్య భాగం ఉంటాయి అనమాట ఈ ఆకులు. తర్వాత మీకు పైన చిగురులు అనమాట. చిగురులు అంటే ఇప్పుడు చిగురు లేదు, ప్రజెంట్ చిగురు చెట్టు అయిపోయింది. దీని సెంటర్లో ఉన్నదాన్ని చిగురు ఆకు అంటాం దీన్ని మనం. సరేనా? సో ఈ విధంగా మనం చెట్టుని ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలన్నమాట. అంటే చెట్టుని మనము నిర్ధారించుకోవాలన్నమాట, చెట్టులో 4 రకాల ఆకులు ఉన్నాయని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఈ 4 రకాల ఆకులు ఉన్న వాటిల్లో ఫస్ట్ ఈ ఆకుల గురించి పాత లీవ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ పాత లీవ్స్ ఎలా ఉన్నాయంటే దీనికి జనరల్గా ఏంటంటే ఎలా కనపడుతుంది చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది కొత్త ఆకులు అనమాట. కొత్త ఆకులకి ఈ విధంగా చూడండి, మీకు లైట్గా కనపడుతున్నట్టు. దీంట్లో అన్ని రకాల మీకు లోపాలు, మచ్చలు, ఎర్రటి మచ్చలు, రాగి ఉన్న మచ్చలు, పసుపు మచ్చలు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సోయాబీన్ చెట్టుని అసలు దీంట్లో పోషకాల యొక్క డెఫిషియన్సీ అనేది ఇప్పుడు ఈ సోయాబీన్ చెట్టుని మనం ఒకసారి పరిశీలిద్దాం. దీనికి పోషకాలు అంటే దీనికి నైట్రోజన్ కావాలన్నా, ఫాస్ఫరస్ కావాలన్నా, పొటాషియం కావాలన్నా, మైక్రో ఎలిమెంట్స్ కావాలన్నా, మ్యాక్రో ఎలిమెంట్స్ కావాలన్నా, నానో ఎలిమెంట్స్ కావాలన్నా, సో ఇవన్నీ దీనికి ఏ ఆకుకి ఏం ప్రాబ్లం ఉంది, ఏ ఆకు ఎలాంటి మూలిక మనం ఉపయోగించాలి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది నైట్రోజన్ డెఫిషియన్సీతో ఉందన్నమాట. ఈ లీవ్స్ అన్ని చూడండి, లైట్ ఎల్లో అండ్ లైట్ గ్రీనిష్ చూడండి.
పొటాషియం డెఫిషియన్సీ. మెగ్నీషియం డెఫిషియన్సీ. జింక్ డెఫిషియన్సీ. కార్బన్ డైఆక్సైడ్ డెఫిషియన్సీ. సల్ఫర్ డెఫిషియన్సీ. ఫాస్ఫరస్ డెఫిషియన్సీ. మాంగనీస్ డెఫిషియన్సీ. పొటాషియం డెఫిషియన్సీ. మాంగనీస్ డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీ. బోరాన్ డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీ. కాపర్ డెఫిషియన్సీ.
phosphate deficiency. Magnesium deficiency. Molybdenum deficiency. Iron deficiency. Magnesium deficiency. ద క్లోరోఫిల్ ప్రాబ్లం చూడండి ఎంత స్పష్టంగా కనబడుతుంది. చూడండి ఇక్కడ నుంచి చూస్తే మీకు మొక్కలో క్లోరోఫిల్ ప్రాబ్లం అనేది ఎంత స్పష్టంగా కనబడుతుంది చూడండి. Calcium deficiency, baby leaves. Iron deficiency on baby leaves. All deficiency on one leaf. మీరు చూడొచ్చు అన్ని రకాల పోషక లోపాలు ఒక లీఫ్లో మనం చూడొచ్చు అన్నమాట. న్యూట్రియంట్స్ అనేవి డెఫిషియన్సీ కనుక అంటే మనం వాడే ప్రైమరీ సెకండరీ ఎలిమెంట్స్ అని ఉంటాయి, మైక్రో ఎలిమెంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అదే కాకుండా ఇంకా మైక్రో ఎలిమెంట్స్ అని ఉంటాయి, మ్యాక్రో ఎలిమెంట్స్ అని ఉంటాయి. మైక్రో వచ్చేసి ఐరన్, బోరాన్, జింక్, ఇవి మళ్ళీ నెక్స్ట్ కింద మెగ్నీషియం, అవి మైక్రో, చాలా రకాల మనకి మనం మొక్కకి అందిస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఏంటంటే దీనికి చాలా రకాల పోషక లోపాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ పోషక లోపాలను మనం సవరించాలంటే ఇది నేను జస్ట్ మీకు ఇది సోయాబీన్ నుంచి పెడుతున్నాను. అంటే ఏంటి, సోయాబీన్లో కానీ, చిల్లీలో కానీ, టమాటోలో కానీ, వరిలో కానీ ఎక్కడ ఏ లోపం వచ్చినా, అంటే ఈ చెట్టు అనే దానికి ఆ లోపాలన్నీ ఒకటే. ఓకే, ఏ చెట్టు మీద వచ్చిన ఆకు కలరు మిగతా చెట్టు మీద కూడా అట్లనే వచ్చింది. లోపం అనేది దాని దృశ్యం, అంటే దాని యొక్క చూడటానికి ఒకే విధంగా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు. సో దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, పెద్ద కష్టతరమైన పని ఏం కాదు.
ఈ కష్టతరమైన పని కాదని ఎందుకు చెప్తున్నానంటే, ఫర్టిగేషన్ అంటే మనం సరైన ఫర్టిలైజర్స్, కరెక్ట్ డోసెస్, కరెక్ట్ క్వాంటిటీసు, ఏ టైంలో ఎప్పుడు ఎందుకు, చెట్టు మన ఇత్తనం నుంచి వచ్చేస్తే నారు వచ్చి, నారు నుంచి వస్తే నారు నుంచి మధ్య దశ నుంచి ఫ్లవరింగ్ పూల దశ నుంచి కాయ వచ్చే కాయ దశ నుంచి అట్లా మనము ఫర్టిగేషన్స్ అనేవి 4 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. 4 రకాల్లో మనం ప్రైమరీ, సెకండరీ, మిడిల్, ఫ్రూట్ సెట్టింగ్, ఫ్లవర్ సెట్టింగ్ అట్లా రకరకాలుగా మనం ఏంటంటే క్రాప్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు జనరల్గా చెప్పేది ఏంటంటే, ఫర్టిగేషన్స్తోనే మీ యొక్క క్రాప్ అంటే పంట యొక్క దిగుబడులు అనేవి అధికంగా అవుతాయి. అది మటుకు సత్యం, మీరు నమ్మండి ప్లీజ్. రైతులారా మీరు అవగాహన తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే పురుగు మందులు కొడితే మనకి కాయలు బాగా వస్తాయి, లేకపోతే పంట బాగా దిగుబడి ఎక్కువ రావడానికి పురుగు మందులు చాలా అవసరం అని అలా రకరకాలు ఏంటంటే మనుషులకి అదొక అపోహ అన్నమాట మన రైతుల్లో. సో ఇవాళ మీకు నేను చూపించేది ఏంటంటే, ఇవాళ మీకు ఇట్లా ఎందుకు దగ్గరకు వచ్చి చూపిస్తున్నానంటే, ఈ భూమి మీద ఏ మొక్కకైనా ఇలాంటి లోపాలు అనేవి అన్నీ ఉంటాయి. ఈవెన్ మనుషులకు ఉన్నట్టే మొక్కలకి, చెట్లకి అన్నిటికి ఉంటాయి. ఓకే, సో దీని గురించి మనం పెద్ద టెన్షన్ పడి ఊరి కావాల్సిన పని లేకుండా, మనం ఏ పంట అయితే వేసామో ఆ పంట యొక్క నిర్దిష్ట ప్రణాళిక, దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు, దానికి ఒక ఎంత ఖర్చు అయింది, దాన్ని ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా నీళ్లు పెట్టాలి, ఎట్లా ఫర్టిలైజర్, ఎట్లా పెస్టిసైడ్స్, ఎట్లా ఫంగిసైడ్, సో ఈ లెక్కలన్నీ వేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లా చేసుకొని వ్యవసాయం చేస్తే తప్ప ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది ఇంకా నడవదు. వ్యవసాయం చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఆల్రెడీ కష్టమైపోయింది. ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడు అనువే దిక్కు, వర్షం పడితేనే పండుద్ది లేకపోతే పండదు, ఒకవేళ కింద నీళ్ళు ఉన్నా కానీ తేమ, గాలి, వాతావరణం బాగుంటే పురుగులు లేకుండా పండుద్దని అట్లా కాకుండా ఏ చెట్టుకైనా సరే, ఏ పంటకైనా సరే మనం వేసే దానికి ఒక ప్రాపర్గా ఫర్టిలైజర్స్, దాన్ని ఫర్టిగేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఫర్టిగేషన్ అంటే రెసిపీస్. ఫర్టిగేషన్ రెసిపీస్ అంటే ప్రతి పంటకి ఒక్కొక్క రెసిపీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి పంటకి ఎంతెంత వేయాలి, ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎన్ని కేజెస్ వాడాలి, ఎన్ని మూలకాలు ఉంటాయి, ఈ మూలకాలను ఏ విధంగా మనం చేసుకోవచ్చు, నైట్రోజన్ కానీ, కాల్షియం నైట్రేటు, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ, మాల్బిడ్నం కానీ, కాపర్ సల్ఫేట్ కానీ, జింక్ కానీ, మాంగనీస్ కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం నైట్రేటు, ఎంఏపి, ఎంకేపి, ఇట్లా ఏంటంటే ఎస్ఎస్పి, డిఎస్పి, మనకి ప్రతి పంటకి ప్లస్ ఇందులో యూరియా కూడా ఉంది. యూరియా మనం ఆల్రెడీ కాల్షియం నైట్రేట్ వాడుతున్నాం కదా, డజన్ మ్యాటర్. ఇంకోటి 1919, 2020, టీ, ఇట్లా రకరకాలు ఏంటంటే ఫర్టిలైజర్స్ అనేవి ప్రతి పంటకి సపరేట్గా మనము డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మీకు నేను మరీ డీప్కి వెళ్తే మీకు అంత చెప్పినా మీకు అంత అర్థం కాదనుకంటే కూడా అవసరం లేదు మ్యాటర్. అదంతా మనకేంటి, ఒక పంటకి పంట మీద దాని దిగుబడిని ఎలా పెంచుకోవాలి, దిగుబడిని పెంచుకోవడానికి కావాల్సిన ఇమీడియట్ యాక్షన్ అనమాట, అంటే క్విక్ యాక్షన్స్ అంటారు దాన్ని. అది కావాలి. కానీ మనం ఏదో అంత చదువుకున్న బుక్లో అంతా చెప్పుకొని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అట్లా చెప్పకూడదు. నేను చెప్పేది జనరల్గా నా నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఏంటంటే ప్రాక్టికల్గా మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. సో మీకు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ముందు వీడియోలో, ఈ వీడియో ముందు భాగంలో ఏ చెట్టుకి ఎక్కడెక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తాను. అది ఈ చెట్టు కింద భాగంలో వచ్చేదాన్ని ఓల్డ్ లీవ్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, చెట్టుకి మధ్య భాగంలో వచ్చేదాన్ని న్యూ లీవ్స్ అంట, అంటే కొత్త లీవ్స్ కింద పాత లీవ్స్. ఓకే, మధ్యలో వచ్చేదాన్ని కొత్తవి పాతవి అంటారు ఎట్లని. ఓకే, కొత్తవి పాతవి అంటే పాత నుంచి కొత్తగా పోయింది కాబట్టి కొత్తవి పాతవి అంటారు. పైన వచ్చేదాన్ని ఏంటంటే మనం ఏమంటామంటే దీన్ని కొసలు అంటాం మనం, అంటే టర్మినల్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. సో ఈ 4 రకాలుగానే మనం మొక్కని డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో మీకు ఓల్డ్ లీవ్స్ వచ్చే పోషకాలు కానీ, కొత్త దాంట్లో వచ్చే పోషక లోపాలు కానీ, ప్లస్ కొత్తవి అండ్ పాతవి వచ్చే పోషక లోపాలు కానీ,
ప్లస్ పైన చిగుర్లు కొనలు మొనలు వచ్చే పైన వచ్చే పోషక లోపాలు అన్నీ దేనికి సంబంధం లేదు, అన్నీ డిఫరెంట్. దీనికి ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే మొక్క తనని పెంచుకుంటా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటా అది ఎదుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలా ఎదిగే దశలు ఏంటంటే ఒక్కొక్క శాఖకి అంటే మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఈ శాఖ ఇది శాఖ, ఒక శాఖ ఇక్కడ ఒక శాఖ ఉంది చూడండి. ఈ శాఖ నుంచే వచ్చే ఇది ఒక లీఫ్ అంటారు దీన్ని. ఈ శాఖ ఈ చెట్టుకి ఈ శాఖ, దీనికి ఈ శాఖ. సో దీనికి ఇట్లా ప్రతి చెట్టుకి ఏంటంటే శాఖల రూపేణ ఫర్టిలైజర్స్ అనేవి అవసరం ఉంటాయి అన్నమాట. చూడండి ఈ చెట్టుని చూస్తే ఈ యొక్క సోయాబీన్ చెట్టుని చూస్తే మనకి ఎంత కలర్ఫుల్ కనబడుతుంది చూడండి, రకరకాల కలర్స్ లాగా. అట్లా అంటే దీనికి రకరకాల పోషక లోపాలు అనేవి మనకి స్పష్టంగా కనపడతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అంటే మనం చెప్పుకొచ్చిన ఫస్ట్ అని చెప్పిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటుంది ఏంటంటే మనం ఓల్డ్ కానీ కింద గుర్తుపెట్టుకోండి, కింద వచ్చేది ఓల్డ్ అంటాం మనం, గుర్తుపెట్టుకోండి. వీటిల్ని న్యూ అంటాం, గుర్తుపెట్టుకోండి. అంటే సెంటర్లో ఉంటాయి అన్నమాట. సెంటర్కి దిగువ భాగానికి మధ్యలో వచ్చేది వీటిల్ని కొత్తవి అండ్ పాతవి అంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత పైన వచ్చేదాన్ని టెర్మినల్ బడ్స్ అంటారు, అంటే ఇవి చిగుర్లు అనమాట పైన వచ్చేవి. సో ఈ 4 రకాలుగా మొక్కను డివైడ్ చేసుకున్నప్పుడు 4 రకాల లోపాలు ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఓకే, ఈ పాత ఆకులకి అంటే పాత రోజుల్లో వచ్చి కింద నుంచి స్టార్టింగ్లో వచ్చే ఆకు, ఫస్ట్ కింద నుంచి స్టార్టింగ్ ఏదో వచ్చింది చూడండి, దీనికి వచ్చే లోపాలు వేరుగా ఉంటాయి. మధ్యలో వచ్చే దీనికి లోపం వేరుగా ఉంటుంది. ప్లస్ పాతది మధ్యలో అంటే కొత్తది వచ్చేదాని లోపల దీని యొక్క పోషక లోపాలు వేరుగా ఉంటాయి. ప్లస్ దీనికి వచ్చే పోషక లోపాలు అనేవి వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే జనరల్గా చూడండి దయచేసి, ఈ పాత లీవ్స్ అనేవి మీరు చూడొచ్చు. పాత లీవ్స్ అనేవి చూడండి ఎండిపోయాయి చూడండి, ఆల్రెడీ పసుపు వర్ణం వచ్చి ఎండిపోయినాయి. మీరు చూడొచ్చు పసుపు వర్ణం వచ్చి ఎండిపోయాయి ఆల్రెడీ చూడండి. సో దీనికి నైట్రోజన్ ఫాస్ఫేట్ మీకు నేను క్లియర్గా చెప్తాను. మీరు చూడొచ్చు ఫస్ట్ పాత లీవ్స్ అనేవి బాగా ఎల్లోయిష్ అయ్యి ఎండిపోయి చూడండి, చాలా వరకు ఎండిపోయి రాలిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ కొత్త లీవ్స్కి అనేదానికి ఇది ఒక్కొక్క రకమైన కలర్స్, ఒక రకమైన మిక్స్డ్ స్పాట్స్, రాగి వర్ణంలో మచ్చలు, అక్కడక్కడ ఎల్లో పొడలు ఇట్లా కనబడుతుంది అనమాట. అంటే కొత్తది అనమాట ఇది. ఓకే, అంటే సెంటర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మధ్యకి వచ్చింది ఏంటంటే దీంట్లో ఏమి చూడండి, సేమ్ అదే రాగి ఉన్న మచ్చలు ఉన్నాయి. ప్లస్ దీనికి సైడ్లంతా కొంచెం అక్కడక్కడ ఎండిపోయినట్టు కనబడుతుంది, పసుపు మచ్చలు ఉన్నాయి. అక్కడక్కడ మొక్క అంతా హెల్దీగా లేదంతా వాడిపోయినట్టు, నెక్రోసిస్ అంటే కొంచెం వికారంగా ఉబ్బెత్తుగా సరిగా సమాంతరంగా లేదు దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి, ఆకు యొక్క సర్ఫేస్ వచ్చేసి. ఇక్కడ చూస్తే చూడండి ఈ ఆకు ఇంకా డిఫరెంట్గా ఉంది, దీని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు మీకు పోషక లోపాలు అనేవి ఎలా డిఫరెన్స్ ఉన్నాయో మీకు అర్థమవుతున్నాయి. ఓకే, కిందది మీరు చూసి చెప్పాను కదా ఎల్లో, ఇది కిందది అనమాట, పాత ఆకు. ఇది పాతది కొత్తది వచ్చేదాని మధ్యలో అనమాట, కన్ఫ్యూజ్గా అవుతుంది. కొత్తగా వచ్చే ఆకులు ఇలా ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చిగుర్లాకులు ఎలా ఉంటాయి అన్నమాట. చూడండి, చిగుర్లాకులకి ఏమి ఎల్లో ఉండదు, ఏమి కలర్స్కి కనపడదు మీకు, ఓన్లీ కొంచెం గ్రీనరీ కనపడుతుంది. అక్కడక్కడ ఏమంటే లైట్ స్పాట్స్ అనేవి అపియర్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ జనరల్గా ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ వస్తూ ఉంటుంది టాప్లో, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇది అంతా మీకు కాల్షియము బోరాను ఎక్కువ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట చివర్లో అనమాట. ఓకే, సో ఈ మూలకాన్ని మనం సరిగా ఇప్పుడు టమాటో చెట్టు ఉంది, టమాటో పంట ఉంది, మిర్చి ఉంది, పత్తి ఉంది, మీరు వరి తీసుకోండి, చెరుకు తీసుకోండి, సోయాబీన్ తీసుకోండి, ఏ కూరగాయ ఆకులు, ఏ మొక్కలు, పండ్లు ఏదైనా తీసుకోండి. మనము ఫస్ట్కి మనకి ఏంటంటే దిగుబడుల కోసం మనం పంటలు వేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. మనం ఏ చేను ఏ పంట ఏది వేసినా కానీ మనకి ఫస్ట్ ఏంటంటే ఆదా కావాలంటే ఏంటి, సరిగా దాని యొక్క ప్రొడక్షన్ అనేది బాగుండాలి. పంటలో మనం వేసే ప్రతిదీ
ప్రొడక్షన్ అనేది చాలా బాగా నీట్గా రావాలి. ప్రొడక్షన్ వచ్చినప్పుడే మనకి దానివల్ల ఎక్కువ దిగుబడులు ఏర్పడతాయి. దిగుబడుల వల్ల మీకు మంచి మార్కెట్లో రేటు కనపడుద్ది. ఆ రేటుతో పాటు ఏంటంటే మీ యొక్క ఈ సరైన పోషకాలు సరైన వాడటం వల్ల ఏంటంటే మీకు విత్తనం యొక్క బాగా గట్టిపడుద్ది, బరువు పెరుగుద్ది, కలర్ చూడటానికి అందంగా ఉంటుంది. మీకు అంటే అన్ని రకాల మీకు లాసెస్ అనేది కాదనమాట. అంటే మీకు పురుగులు పడ్డా కానీ ఒకవేళ ఏమన్నా కొన్ని పడినట్టు అట్లా ఉన్నా కానీ మీకు ఏంటంటే రికవర్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా ఈ వాడటం వల్ల. అంటే ఈ పోషక పదార్థాలు వాడటం వల్ల ఏంటంటే మీకు సరైన దిగుబడి, సరైన పంట మీ చేతికి అందుతుందన్నమాట. సో ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి పంటకి ఒక ఫర్టిలైజర్ రెసిపీ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి పంటకి ఒక ఫర్టిలైజర్ రెసిపీ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒకే రెసిపీని మనం ఫస్ట్ నుంచి అంటే భూమి నుంచి ఒక అంగుళం ఉన్న మొక్క దగ్గర నుంచి భూమి నుంచి 10 ఫీట్లు 3 ఫీట్లు 5 ఫీట్లు పెరిగే తన చివర దాని వరకు ఒకే రకమైన మనం ఫర్టిలైజర్ అయితే వేయం. మీకు తెలుసు, అందరికీ తెలుసు అది. కానీ దీంట్లో 4 దఫాలుగా మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. కింద వచ్చేసి మనం వెజిటేటివ్ గ్రోత్ అంటారన్నమాట. అంటే దాన్ని ఫస్ట్ చెట్టు తనను పెంచుకోవడం కోసం తనకి కావాల్సిన పదార్థాలను తీసుకుంటుంది అనమాట భూమిలో నుంచి. అప్పుడు మనం ఏంటంటే ఒక రకమైన ఫర్టిగేషన్ అంటే ఒక రకమైన ఎరువులను కలిపేస్తూ ఉంటాం. నెక్స్ట్ తర్వాత శాఖలు, తర్వాత ఆకులు, తర్వాత కొమ్మలు పెంచుకోవడం కోసం ఒక రకమైన ఫర్టిలైజర్ వాడుతూ ఉన్నాం. తర్వాత ఆ శాఖలు అయిపోయిన దాన్ని వచ్చే పూలుతో పాటుగా పూలు మళ్ళీ కాయలు పట్టడం కోసం ఒక రకమైన ఫర్టిలైజర్ వాడతాము. మళ్ళీ కాయలు పడ్డ తర్వాత కాయలు మళ్ళీ పెద్ద అయ్యి మళ్ళీ కాయలతో పాటుగా మళ్ళీ పూత, మళ్ళీ పిందె, మళ్ళీ ఇట్లా అన్ని ఇంకా మనం చెట్టు పెంచుకొని అన్ని రకాల చెట్టు ఇంకొక రకమైన రెసిపీ వాడతాం అనమాట. సో ఇది యాక్చువల్గా ఈ ఇజ్రాయెల్ కానీ మీరు హాలండ్ వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా కానీ ఈ టెక్నాలజీ పరంగా ఇవన్నీ ఒక పారామీటర్స్ లాగా మనం వాడతాం అనమాట. కానీ ఇక్కడ ఏం దొరుకుతుందంటే మన ఇక్కడ దగ్గరున్న షాప్స్లో ఏం దొరుకుతుందంటే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బుడ్డి ఇస్తారు, కొట్టమని చెప్తారు. ఫర్టిలైజర్ కూడా ఇవాళ రేపు వాటర్ రూపంలో వచ్చినాయి కాబట్టి, లిక్విడ్ రూపంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొట్టేస్తున్నారు. కానీ అట్లా మీరు కొట్టద్దు ప్లీజ్. అట్లా కొట్టడం వల్ల ఏంటంటే మీకు కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వటం లేదు. మొత్తం మనకి 12 రకాల ఈ ప్రైమరీ, సెకండరీ, మైక్రో ఎలిమెంట్స్ మొత్తం మనకి దాదాపుగా అగ్రికల్చర్లో 12-15 రకాల మూలకాలు ఉన్నాయి. 16 రకాల మూలకాలని మనం ఖచ్చితంగా మొక్కకి స్ప్రే చేస్తేనే మనకి మొక్క సరైన దిగుబడులు ఇస్తుంది. లేకపోతే మీరు ఎంత చేసినా, ఎంత కాస్ట్లీ మందులు తెచ్చి పెట్టుకుంటున్నా, ఏమి చేసినా కానీ మీకు పంట రాదు. మీరు చేసినంత సరిపోనట్టు అనమాట. చెట్టు సరిపోతే అది పండదు, ఇంకా అది లాసే అప్పుడు. సో అర్థం చేసుకోండి దయచేసి. మీకు ప్రతి రెసిపీని ఏ కంట్రీ అంటే ఏ కంట్రీలో సపోజ్ మీరు వరి తీసుకుంటే వరి వచ్చేసి మన దగ్గర మహా వండితే 40-45 బస్తాలు పండొచ్చు. అదే మీరు చైనాకి వెళ్తే మీకు 60-65-70 కూడా పండుతుంది. అదే ఈజిప్ట్కి వెళ్తే అటు ఇంకొంచెం అడ్వాన్స్ కంట్రీస్ కట్టి వెళ్ళినప్పుడు, హాలండ్ వెళ్ళినప్పుడు ఏంటంటే 80 క్వింటాలు కూడా వస్తుంది, 80 వస్తుంది, 85 వస్తుంది. అంటే కంట్రీ టు కంట్రీ వాళ్ళు వాడే ఎరువులు, వాడే ఫర్టిలైజర్స్, ఫర్టిగేషన్, వాళ్ళు వాడే రెసిపీ అంటే ఏమేమి మిక్స్ చేస్తారు. ఫర్టిలైజర్స్ అందరూ వేస్తారు, కానీ అందరికీ ఎలా రెసిపీ దాన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కూర చేస్తాం మనం ఇంట్లో, మనం అన్నంతో పాటు కూర చేసుకుని మసాలాలు, దినుసులు అవి ఇవి వేసేసి మనం రకరకాల వాసనలు, రకరకాల టేస్ట్ల కోసం రకరకాల దినుసులు కావాల్సినంత దానికి టేస్ట్ని బట్టి, దాని స్మెల్ని బట్టి మనం ఎట్లా మనం వాడుతున్నామో అట్లనే ఈ పంటలకు కూడా ఏంటంటే మొక్క దశ నుంచి చివరికి కాయపడే దశ మళ్ళీ కోసే దశ వరకు ఏంటంటే రకరకాల మనము ఈ యొక్క ఫర్టిలైజర్ని రెసిపీని ఇచ్చే విధానాన్ని మనం ఫాలో కావాలన్నమాట. ఫర్టిలైజర్ రెసిపీస్ అనేవి మనం చేసే పనిలో, మన సక్సెస్లో 90-85% మన ఫర్టిలైజర్సే మన పంటని కాపాడుద్ది. ఫర్టిలైజర్ ఇచ్చే యొక్క దాని క్వాలిటీతోనే మొక్కకి దృఢంగా, బలంగా మొక్క సెల్స్ని కానీ, మొక్కనే జైలోమ్ అంటారు, దాని లోపల ఉండే పీచు పదార్థం కానీ, దానికి ఆకులు, అన్ని రకాల లోపల కావాల్సిన ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట దాంట్లో. అవన్నీ ఏంటంటే మనం ఎదగటానికి ఫర్టిలైజర్స్ అనేవి కేవలం మనకు ఉపయోగపడతాయి. ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా రోగనిరోధక శక్తి అనేది చెట్లో పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగటం వల్ల మీకు ఏదైనా పెస్ట్ వచ్చి, ఏదైనా పురుగో లేకపోతే ఫంగలో ఏదైనా అటాక్ అయితే కూడా మొక్క ఏంటంటే తన రికవర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫీవర్ వచ్చిందనుకోండి, చిన్న ఫీవర్లో చిన్న జలుబు వచ్చిందనుకోండి, జ్వరాలు వచ్చినాయనుకోండి, అప్పుడప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి టాబ్లెట్లు వేసుకోకుండా ఏదో కొంచెం కొద్ది 2-3 రోజుల్లో జనరల్గా అది వెళ్ళిపోద్ది. అంటే
కొంచెం మనం జాగ్రత్తగా మరీ ఎక్కువ తడికి వెళ్ళకుండా అట్లా కొంచెం కేర్ తీసుకోవటం ఏంటంటే మనకి కంట్రోల్ అవుద్ది. అట్లనే మొక్కలకు కూడా ఏంటంటే తనని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడనే వాడు ఇచ్చాడు. ఇప్పుడు మనం అంటే ఈ పంటలు పొలంలో వేస్తున్నారు, మరి కొన్ని అడవిలో చెట్లు చాలా ఉన్నాయి, అవి బాగానే ఎండాకాలంలో ఆకులను పడిపోతున్నాయి, మళ్ళీ వర్షాకాలం మళ్ళీ శరద్ ఋతువు మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తున్నాయి, తెలుసుగా మీకు. సో ఈ విధంగా ఏంటంటే మనకి మొక్క మీద చాలా సైన్స్ ఉంది. ఇది చాలా చెప్పుకుంటూ పోతే ఇది పెద్ద సైన్స్ ఇది. సో దీని గురించి అంత డీప్ అవసరం లేదు. బట్ మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీరు మందులు ఆల్రెడీ మనం స్పాయిల్ అయిపోయాం. మందులు కొట్టడం ఏంటంటే మనల్ని రకరకాల కంపెనీలు ఏంటంటే రకరకాల బ్రాండ్లు పెట్టి అంతా కన్ఫ్యూజ్ చేసి ఫార్మర్స్ని అంతా ఈ సిస్టమ్ నాశనం అయిపోయింది. ఫర్టిలైజర్ని కూడా ఇప్పుడు నాశనం చేయడానికి స్టార్ట్ అయ్యారు అన్నమాట. ఇదివరకింది ఏదో డిఏపియో లేకపోతే యూరియో లేకపోతే ఇంకొక 2020 లేకపోతే ఇంకేదన్నా SSPO చిన్న వాడి ఏదో చేసుకుంటా ఏదో పశువుల పెంట ఎరువులు వేసుకుంటా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వాటర్ లిక్విడ్లో తెప్పించి మళ్ళీ దాన్ని కూడా కలుస్తుంది అనమాట. అంత స్పాయిల్, ఫార్మింగ్ లైఫ్ అనేది మొత్తం కూడా దాదాపు స్పాయిల్ అయిపోయింది. దయచేసి ఫర్టిలైజర్స్ అనేవి ఎవరో చెప్పిందా కాకుండా ఒక ప్రొఫెషనల్ పర్సన్, ఇప్పుడు ప్రొఫెషనల్స్ అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు నేను ఒక క్రాప్ నేర్చుకోవటం కోసం నేను ఒక క్రాప్ అంటే నీకు ఇప్పుడు కాదు 20 years బ్యాక్ అనమాట, 20 సంవత్సరాల క్రితం ఒక పంట గురించి నేర్చుకోవడం కోసం నేను ఒక కంట్రీకి వెళ్ళాను. అంటే నేను బయట దేశాల్లో పనిచేస్తాను చాలా రోజులు. ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఆకుకూరలు నేర్చుకోవడం కోసం, ఆకుకూరల్ని స్టార్టింగ్ నుంచి కూరగాయలతో పాటు ఎలా పెంచుతారు దాని గురించి టోటల్ అవగాహన, అంటే హైడ్రోపోనిక్స్ కానీ, వర్టికల్ ఫార్మ్స్ కానీ, గ్రీన్ హౌసెస్లో కానీ, ఓపెన్లో కానీ దాన్ని కంప్లీట్గా ఎలా పెంచుతారనేది తెలుసుకోవడం కోసం నాకు 7 నెలలు పట్టింది. అంటే 7 నెలల యొక్క శిక్షణ తీసుకోవాలన్నమాట. ఒక పంట వేయాలి, ఒక పంటని పూర్తి నేర్చుకోవాలంటే. కానీ ఇట్లా మనం అదే మన ఇష్టం వచ్చినప్పుడు పంటలు మార్చుకుంటా ఉన్నాం, మన ఇష్టం పెంచుకుంటా ఉంటాం, తగ్గించుకుంటాం. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. సో దీనికి బయటికి రావాలంటే ఒక మంచి ప్రొఫెషనల్ పర్సన్ చెప్పిందని మీరు ఫాలో అవ్వాలి దయచేసి. అదే విషయం.